ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. బ్రేకింగ్ చూసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో ముందడుగు పడింది. హైదరాబాద్ బాపుఘాట్ సమీపంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోల్కొండ పరిధిలోని ఆర్టిలరీ సెంటర్ కు చెందిన 83.814 ఎకరాల రక్షణ శాఖ భూమిని మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పనుల కోసం వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ పర్మిషన్స్ మంజూరు చేసింది. దాదాపు 533.42 కోట్ల రూపాయల విలువైన భూమిని రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం అప్పగించింది. కేంద్రం నుంచి అనుమతులు రావడంతో మొదటి దశ మూసీ ప్రాజెక్టు పనులు ఇకపై బుల్లెట్ వేగంతో దూసుకుపోనున్నాయి. మూసా ఈసా నదులు కలిసే బాపుఘాట్ సంగమం వద్ద ఈ అద్భుతమైన గాంధీ సరోవరాన్ని నిర్మించనున్నారు. దాదాపు 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా 153 అడుగుల భారీ మహాత్మా గాంధీ విగ్రహం, మ్యూజియం, హ్యాండ్లూమ్ ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించే ఈస్ట్ వెస్ట్ కారిడార్, వాక్ వేస్ ని కూడా నిర్మించనున్నారు. మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు లైవ్ లో మనకు పూర్తి అప్డేట్స్ అందించడానికి. రాణా, కేంద్ర ఆమోదంతో ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే ప్రాజెక్ట్ చేపడుతున్నారో అది మరింత వేగంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. దాదాపు సంవత్సరాల నుంచి కూడా ఈ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కూడా రిక్వెస్ట్ కూడా చేసింది. ఎందుకంటే ఢిల్లీకి ఎప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళినా కూడా ఈ అంశంపైన ఆయన ఎక్కువగా ప్రస్తావన చేసేవారు. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ని కూడా కలిసినప్పుడు కానీ, లేకపోతే హోంమంత్రితో కలిసినప్పుడు కానీ ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించారు. దాంతోపాటు అక్కడ మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన అంశంలో ఎలా మూసీ నదిని మేము ప్రక్షాళన చేయబోతున్నాం, అక్కడ పర్యాటక రంగం కూడా ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నాం, దాంతోపాటు అక్కడ అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడమే కాకుండా ఇప్పుడు ఆ డిఫెన్స్ ల్యాండ్కి చెందిన బట్టి దాదాపు 88 ఎకరాల 33 గుంటల దాకా ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తే అది పెద్ద పర్యాటక రంగంగా కూడా మేము తీర్చిదిద్దామంటే కూడా ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన వినిపించారు. దాంతోపాటు అక్కడ ఉన్న బట్టి పునరావాస కేంద్రాలు కూడా మేము ఏర్పాటు చేస్తాం. అక్కడ ఎవరైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్తో కాకుండా డిఫెన్స్ ల్యాండ్తో కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరికన్నా భూమి కోల్పోతే వారికి ఏ విధంగా మేము పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్న దానిపై కూడా ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ముందుగానే ఆయన కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. సో తర్వాత బాపుఘాట్ దగ్గర పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ల్యాండ్ అక్వైజేషన్ చేసుకుంటారన్న ఉద్దేశంతో, ఎందుకంటే మధు పార్క్ దగ్గర కూడా అక్కడ ఉన్న అపార్ట్మెంట్ కూడా తొలగిస్తారని కూడా అనేక రకాలైనటువంటి ఆందోళనలు జరిగాయి. ఇటు బీజేపీ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ దాదాపు 6 నెలల క్రితం పెద్ద ఎత్తున కూడా ఒక ఉద్యమం కూడా చేసినటువంటి సందర్భం ఏర్పడుతుంది. సో అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు డిఫెన్స్ ల్యాండ్ని అప్పగించడానికి ఆమోద ముద్ర వేసింది. స్వయంగా రాజ్నాథ్ సింగ్ కూడా ఇవాళ ఈ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావన చేశారు. ఇక మీద నుంచి కూడా ఎందుకంటే మూసీ మొత్తం దీనికి సంబంధించిన మొదటి దశ పనులంతా కూడా చాలా శరవేగంగా కూడా ఈ అడ్డంకి దొరికింది కాబట్టి స్టార్ట్ అవుతున్నది కూడా వారు చెప్తున్నారు. దాంతోపాటు మొత్తం ఈ తొలుత 6,500 కోట్ల నుంచి 7,500 కోట్ల వరకు కూడా మొదటి దశ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ భారీ జైంట్ వీల్ కానీ, బోటింగ్ కానీ, ఈ యాంపీ థియేటర్లు కానీ ఇవన్నీ పర్యాటక హబ్బులుగా కూడా అదే ప్లేస్లో కూడా నిర్మించాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అనుకున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక బ్లూ స్కెచ్ కూడా అయిపోయింది, బ్లూ ప్రింట్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పర్మిషన్ వచ్చింది కాబట్టి నాకు తెలిసి వచ్చే నెల నుంచి కూడా ఈ యొక్క పనులు ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు గ్రే వాటర్ మేనేజ్మెంట్ కూడా అక్కడ ఏర్పాటు చేయాల్సి కూడా ముఖ్యమంత్రి భావించారు కాబట్టి సో ఇప్పుడు అన్ని అడ్డంకులు జరిగిపోయి మొదటి ఫేజ్ పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. సుమతి, రైట్ రానా, థ్యాంక్ యూ.